శివన్మలైలో చిదంబర రహస్యాలు ఏదో సంభవించబోతోంది. లోకంలో అందమైన అనుభవం అనేది వింత దృశ్యాల్ని, సంఘటనల్ని అనూహ్యంగా ఎదుర్కోవడమే. అద్భుతమైన కార్యాలు, వింతలు, విడ్డూరాలనేవి మేధాశక్తికి కూడా అందని చిత్రమైన మర్మాలు. భవిష్యత్తులో జరగబోయేవి ముందుగానే చెప్పటం మానవ జీవితంలో అమోఘమైన అనుభవం. అటువంటి మహోన్నతమైన స్థలమే శివన్మలై. తిరుపూరు జిల్లాలో గాంగేయం సమీపాన ఈ శివన్మలై ఉంది. ప్రవేశ ద్వారం దగ్గర కారు దిగి శివన్మలై వైపు బయలుదేరాం. సుమారు 200 మీటర్ల ఎత్తైన కొండ మీద ఉంది ఈ ఆలయం. ఆ ప్రాంతంలో ఉన్న అంగళ్లలో ఈ ఆలయం గురించి విచారించాం. దేవుడు కల్లోకి వచ్చి మీకు కొన్ని విషయాలు చెప్తాడు. ఎక్కడా ఏంటని తెలుసుకుని ఇక్కడికి వస్తారు. సపోజ్ సైకిల్ పెట్టి పూజ చేస్తే మా అవ్వ చెప్పింది, నాకు తెలియదు, సైకిల్ పెట్టి పూజ చేసినప్పుడు క్రమంగా రోజు రోజుకి సైకిళ్ళు తగ్గిపోయాయి. సైకిళ్ళు ఉన్నాయి కానీ వాడకం తగ్గింది. బైకులు ఎక్కువైపోయాయి. ఆ విధంగా చాలా వస్తువులు పూజలో పెడతారు. ఒకసారి ఇలాగే 10 ఏళ్లకు ముందు మట్టి పెట్టి పూజ చేశారు. అన్ని చోట్ల స్థలాల రేట్లు ఎక్కువైపోయాయి. ఇక్కడ ఎక్కడడిగినా రేట్లు విపరీతంగా ఉన్నాయి. మాకు కూడా అక్కడ కొంత స్థలం ఉంది. సెంట్ 500 రూపాయలు కొన్నాం. ఇప్పుడు ఆ పొలం చూస్తే 1 ఎకరం 1 కోటి రూపాయలు ఉంది. ఆ విధంగా పెరిగిపోయింది. ఒకరు బాంబులకు పూజ చేశారు. అణుబాంబు లాంటిది. ఇరాన్కి ఇరాక్కి యుద్ధం వచ్చింది కదా, దానికి ముందు జరిగింది. ఎందుకు పూజ చేశారో ఎవరికీ తెలియదు. బాంబులాగా పెద్దగా ఉంది. పూజ చేశారు. ఆ టైంలో ఇరాన్లో ఇరాక్లో యుద్ధం వచ్చింది. పూజలో పెట్టక ముందు ఎవరికీ ఏమీ తెలియదు. కానీ కొన్నాళ్ళకి అక్కడ యుద్ధం మొదలైంది. ఇక్కడ పూజ జరిగినాకే వస్తువులు కలలోకొస్తే ఆ వస్తువులకు సంబంధించిన విషయాలు చెడు కలిగిస్తాయని తెలుస్తోంది. అది ఎలా జరుగుతోందని తెలుసుకోవడానికి కొండ ఎక్కటం ప్రారంభించాం. సుమారు 500 మెట్లు ఎక్కితే కొండ మీదకు వెళ్ళొచ్చు. లేకపోతే కొండని చుడుతూ వేసిన తారు రోడ్డులో 2 కిలోమీటర్ల పైనుంచిన ఆలయాన్ని చేరుకోవచ్చు. పైన సుబ్రహ్మణ్య స్వామి మూల విరాట్టుగా కొలువై ఉన్నాడు. శివుని ఆలయంలో శివుడు లేకుండా సుబ్రహ్మణ్య స్వామి మూల విరాట్టుగా ఉండటం ఏమిటి? ఎంతో మందికి ఇటువంటి సందేహం కలిగింది. ఈ కొండ మీద శివభాగ్య సిద్ధుడనే ఆయన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం స్థాపించి పూజ చేశాడట. అప్పుడు ఆయన పేరు మీద శివశైలంగా పిలువబడింది. ఆనాటి నుంచి శివన్మలై అనే పేరు స్థిరపడిపోయింది. శివభాగ్య సిద్ధుడనే ఆయన మొత్తం 18 మంది సిద్ధులు. ఈ 18 మందిలో శివభాగ్య సిద్ధుడు సుబ్రహ్మణ్య స్వామి వల్లీదేవిని పూజించాడని స్థల పురాణం. అందువల్ల శక్తి శివన్మలై అని పేరు వచ్చింది. క్రమంగా శివమలై అనే పేరు స్థిరపడిపోవడం వల్ల ఇక్కడికి వచ్చే భక్తులు ఏంటండి శివుడు లేడు, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తున్నారని అడుగుతున్నారు. అడిగిన వాళ్ళకి శివభాగ్య సిద్ధుడి గురించి చెప్తూ ఉంటాం. ఆ కథ అంతా వివరిస్తాం. ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే భక్తులకి కోరికలని తీర్చే దైవం. డైరెక్ట్ గా కల్లోకి వచ్చి అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. అందువల్ల భక్తులకి ఏ వస్తువైనా కల్లోకి వచ్చి అందుకు ఉత్తరమైందంటే సుబ్రహ్మణ్య స్వామి డైరెక్ట్ గా వస్తువు తీసుకురమని చెప్తారు. అప్పుడు మనం ఆ వస్తువు తీసుకువెళ్తూ ఉంటాం. మనం ఏమైతే దేవుణ్ణి కోరుకుంటామో, ఒకవేళ పెళ్లి కాలేదంటే, పెళ్లి 5-6 ఏళ్ళై పిల్లలు పుట్టలేదంటే స్కంద షష్ఠి చేయమని చెప్తుంటారు. 7 రోజులు కంకణం కట్టుకోవాలండి. కంకణం కట్టుకుని స్వామితోనే కొండ కింద భాగంలో ఉండాలి. పిల్లలు లేని వాళ్ళు 7-8 రోజులు అలా కింద స్వామీజీతో ఉండి స్వామిని పూజించినట్లయితే మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి ఇక్కడికి వచ్చే భక్తులకి చాలా నమ్మకం ఉంది. అందువల్ల వచ్చే వాళ్ళంతా కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటారు. కొండ మెట్లు ఎక్కుతుండగా మాకొక చిలుక జోస్యుడు కనిపించాడు. ఒక భక్తుడికి చిలుక చీటీ తీసి ఇచ్చింది. లోకంలో జరగబోయేది ముందుగానే చెప్పేటటువంటి ఈ దైవ సన్నిధిలో ఒకరికి భవిష్యత్తు ఎలా ఉంటుందనేది వివరిస్తున్న చిలుక జోస్యుడి దగ్గర నుంచి బయలుదేరి కొండ మీదకొచ్చాం.
గోపురం పనులు జరుగుతూ ఉండటం కనిపిస్తోంది. ప్రవేశ ద్వారం దగ్గర పూజా సామాగ్రి తీసుకొని భక్తులు లోనికి ప్రవేశిస్తున్నారు. చెట్టు కింద ఒక వినాయకుడి విగ్రహం ఉంది. భక్తులంతా పరవశంతో కొలిచి వేడుకుంటున్నారు. ఆలయాన్ని సమీపించిన మాకు ఆరాధన పాటలు కమ్మగా వినిపిస్తున్నాయి. లోనికి ప్రవేశించి గర్భగుడిని ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కనిపించింది దేవుడి ఉత్తర్వు అని రాసి ఉన్న ఈ అద్దాల పెట్టె. దానిలో ఒక మట్టి పాత్ర ఉంది. దేవుడి ఉత్తర్వు అని రాసి ఉన్న ఈ అద్దాల పెట్టె. దానిలో ఒక మట్టి పాత్ర ఉంది. దాని కిందే కంప్యూటర్ నుంచి ప్రింటౌట్ తీసిన ఒక పేపర్ ఉంది. అందులో ఉత్తర్వు ఇచ్చిన వస్తువు పేరు మట్టి అని, ఉత్తర్వు ఇచ్చిన తేదీ 21/7/2008 అని, పడియూరుకు చెందిన గోవిందస్వామి కలలో ఇది వచ్చిందని ప్రింట్ చేయబడి ఉంది. వచ్చే భక్తులందరూ ఈ పెట్టె దగ్గరకు వచ్చి అందులో ఉన్న వస్తువుల వివరాలు తెలుసుకొని వెళుతున్నారు. మేము అన్వేషిస్తూ వచ్చింది ఈ దేవుని ఉత్తర్వు విషయం గురించే. భక్తుల కలలోకి కుమారస్వామి అనేక రూపాలలో వచ్చి దర్శనమిస్తాడట. పసిబిడ్డ, స్వామీజీ, యువకుడు ఇలా అనేక వేషాలలో దర్శనమిచ్చి ఏదో ఒక వస్తువు పేరు చెప్పి అది తీసుకొచ్చి ఆలయంలో పెట్టమని ఉత్తర్వు ఇస్తాడట. ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో కళలో వస్తాడు. ఏ రూపం అని చెప్పలేము. ఆయనకి అనేక రూపాలు ఉన్నాయి. అంటే ఒకరికి పిల్లవాడి రూపంలో వస్తారు, ఒకరికి పేదవాడి రూపంలో వస్తారు, ఒకరికి స్వామీజీ రూపంలో వస్తారు. ఈ విధంగా ఆయన కల్లోకి వచ్చి తన ఉత్తర్వు మాత్రమే తెలుపుతాడే తప్ప ఏ రూపం అనేది చెప్పలేం. ఆ వస్తువు కోసం కల్లోకి వచ్చాను, ఆ వస్తువు నాకు కావాలి, నేను పలానా చోట ఉన్నాను, నువ్వు ఆ పని చేయాలి అని చెప్తాడు. అదేవిధంగా భక్తులు చేస్తున్నారు, ఆ వస్తువు తీసుకొస్తారు, మాకని వివరంగా చెప్తున్నారు, మేము అనుసరిస్తున్నాం. ఆ వస్తువుల పూజలోంచి దేవుడు ఉత్తర్వు అడుగుతాం. ఉత్తర్వు వస్తే ఆ వస్తువులు మేము ఉంచుతాం, లేకపోతే వాళ్ళకిచ్చి పంపిస్తాం. ఆ విధంగా కల్లోకి వచ్చిన వస్తువుల్ని ఈ అద్దాల పెట్టెలో ఉంచుతారు. రోజు ఈ పెట్టెకు కూడా పూజలు జరుగుతుంటాయి. ఈ పెట్టెలో ఉంచబడ్డ వస్తువు ఏమిటో, దానికి సంబంధించిన నాశనాలు కానీ వైపరీత్యాలు కానీ త్వరలోనే సంభవించే అనుభవాలు మనం గ్రహిస్తామని చెప్పబడుతున్నది. జరగబోయే నష్టం ఏమిటో దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడని భక్తులు చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఉంచిన వస్తువులకు సంబంధించి వాటి వల్ల జరిగిన నష్టాల జాబితా చాలా పెద్ద పట్టికే ఉంది. ఒక మానెడు బియ్యం 100 రూపాయల నోటు ఉంచినప్పుడు బియ్యం రేటు ఆకాశాన్నంటిందంటున్నారు. చెరకును ఉంచి పూజ చేసినప్పుడు చెరకుకు తగిన రేటు లభించక వ్యవసాయదారులు నష్టాల ఊబిలో పడ్డారు. అప్పుడు చక్కెరకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఒకసారి నీళ్లను ఉంచి పూజ జరిపించినప్పుడు సునామీ వైపరీత్యం సంభవించి వేలాది ప్రాణాలు గాలిలో కలిశాయంటున్నారు. మోటబావుల్లో నీరు ఎద్దులతో లాగించి కాలువల ద్వారా పొలాలకు పెట్టే పద్ధతి అంతరించి మోటారు పంపు సెట్ల పద్ధతి ఆచరణలోకి వచ్చిందంటున్నారు. తుపాకీ ఉంచి పూజ చేసినప్పుడు కార్గిల్ యుద్ధం సంభవించిందని, ఈ విధంగా గౌను, నాటుమందు, కొబ్బరికాయల గురించి వివరంగా చెప్పారు. మొదట నీళ్లతోటి పూజలు చేశాము. నీళ్లతోటి పూజలు జరుగుతున్నప్పుడు ఈ ఏరియాలో చెప్పలేనంతగా నీళ్ల కష్టం వచ్చి పడింది. అదేవిధంగా బయట కూడా ప్రకృతి వైపరీత్యం సంభవించి సునామీ అనేటువంటి ఎవరు ఊహించలేని జలప్రలయాన్ని పోలిన సంఘటన జరిగింది. ఆ తర్వాత కొబ్బరికాయలతో పూజ చేస్తున్నాం. ఒట్టి కొబ్బరికాయలతో పూజ. కొబ్బరికాయల రేటు బాగా పెరిగిపోయింది. ఒక కొబ్బరికాయ 6 రూపాయలు అమ్ముతుంది. నాటుమందు పెట్టి పూజ చేశాం. నాటుమందు పెట్టి పూజ చేసినప్పుడు అందరూ ఇంగ్లీషు వైద్యశాలకే వెళ్ళారు. వాళ్ళకి ఇంగ్లీషు మందులతో నయమవ్వక వాళ్ళు మళ్ళీ నాటుమందే ఉపయోగించారు. ఆ మందు వల్ల చాలామందికి వ్యాధులన్నీ నివృత్తి అయిపోయాయి. తర్వాత గౌను పెట్టి పూజ చేశాం. గౌను పెట్టి పూజ చేసిన తర్వాత ఇక్కడ పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి ఆరోగ్యం పాడై వాంతులు, బేదులు లాంటి రోగాలు వచ్చాయి. కొందరు పిల్లలు వీటి వల్ల చనిపోయారు కూడా.
అది మాకు ఎంతో బాధ కలిగించిన విషయం అండి. ప్రస్తుతం మట్టి పెట్టి పూజ చేస్తున్నారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా దెబ్బతినిపోయి ఎన్నో కోట్ల రూపాయల నష్టం సంభవించిందంటున్నారు. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇందుకు రియల్ ఎస్టేట్ బిజినెస్లో వచ్చిన నష్టమే కారణం అంటున్నారు. ఇప్పుడు భూమి అంటే మట్టి పెట్టి పూజ చేస్తున్నాం. ఇప్పుడు వ్యవసాయం వల్ల నష్టం కలిగి వ్యవసాయమే మానేస్తున్నారు. ఇప్పుడు ఆ విధంగా చూస్తే కొన్ని ప్రాంతాల్లో పొలాలన్నీ అమ్మి పారేస్తున్నారు. వాటిని కూడా లేఅవుట్లు చేసి ఫ్లాట్లుగా అమ్మేస్తున్నారు. ఈ స్థల విషయం చూస్తే ఇక్కడ శివమలలో కూడా 60,000, 70,000, 80,000 దాకా అమ్ముతూ ఉన్నారు. అప్పుడు ఎకరమే ₹1,00,000 ఉండేది, ఇప్పుడు ఎకరం 70,000-80,000లో అమ్ముతూ ఉన్నారు. దేవుడు నిజంగా ఎవరెవరి కలలోకి వస్తున్నాడు? భక్తులు చెప్పేది ఎలా నమ్మటం? కలలో చెప్పబడుతున్నట్టు తీసుకొచ్చే వస్తువులు లోపల వినాయక విగ్రహం ముందు ఉంచబడ్డాయి. భక్తులందరి సమక్షంలో పువ్వులు పొట్లాలుగా కడతారు. తెల్ల పువ్వుల్ని 3 పొట్లాల్లోనూ, ఎర్ర పువ్వుల్ని 3 పొట్లాల్లోనూ కట్టి ఉంచుతారు. వాటిని వినాయకుని విగ్రహం ముందు ఉంచి ఒక చిన్న పిల్లని పిలిచి ఒక పొట్లాన్ని తీయమని చెప్తారు. అందులో తెల్ల పువ్వు వస్తే ఆ వస్తువు దేవుని ఉత్తర్వు అని నమ్మబడుతోంది. అప్పుడు ఆ వస్తువుని అందరూ చూసేందుకు అద్దాల పెట్టెలో పెట్టి దాని వివరాలను కిందే ప్రింట్ చేసి ఉంచుతారు. మా అత్త కూతురే ఈ అమ్మాయి, అయినా కూడా జాతకాలు కుదరలేదు, పెళ్లి చేసుకోకూడదని చెప్పారు. కానీ దేవుడి మీద భారం వేసి పొట్లాలేసాం, తెలపు వచ్చింది, మేము సుఖంగా ఉన్నాం. మళ్ళీ ఇంకొకరికి కలొచ్చి వేరే వస్తువు తీసుకొచ్చే వరకు ఈ వస్తువు అలాగే ఉంటుంది. అదే విధంగా కొందరు కల రాకపోయినా కూడా వస్తువులు తీసుకొచ్చి పెడతారు. పువ్వులు పొట్లాలు వేసి తీసినప్పుడు స్వామి ఉత్తర్వు ఇవ్వలేదంటే వాటిని తిరిగి తీసుకెళ్ళమని పంపించేస్తారు. ఈ రోడ్ నుంచి ఒక కొత్త చీర ఒకటి తీసుకొచ్చారు. వచ్చి పూజ చేయమని అడిగారు. వాళ్ళకి పువ్వు రాలేదు, పూజ చేయలేదు. అలా కూడా జరుగుతుంది. ఒకవేళ పువ్వు రాలేదంటే అలాంటి వస్తువులన్నింటినీ ఉత్తర్వులో పెట్టకుండానే వాటిని వెనక్కి పంపిస్తుంటాం, పూజ చెయ్యం. వాళ్ళు వస్తువులు తెచ్చాక తెల్ల పువ్వు వచ్చాకే ఉత్తర్వులో పెట్టి పూజ చేస్తాం తప్ప తెల్ల పువ్వు రాలేదంటే ఉత్తర్వులో ఉంచడానికి అనుమతి లేదు. దేవస్థానం ఒప్పుకోదు, మేము ఒప్పుకోం. ప్రస్తుతం ఉంచబడ్డ మట్టి పడియూరికి చెందిన గోవిందస్వామి కలలోకి వచ్చిన వస్తువు. ఆ గోవిందస్వామి కొరకు బయలుదేరాం. ప్రస్తుతం ఉంచబడ్డ మట్టి పడియూరికి చెందిన గోవిందస్వామి కలలోకి వచ్చిన వస్తువు. ఆ గోవిందస్వామి కొరకు బయలుదేరాం. గోవిందస్వామికి వచ్చిన కలలో తను పొలంలో ఉన్న చెరువులో మట్టి తీసుకురావడానికి ఎద్దుల బండి కట్టుకుని వెళ్ళాడు. బండి బురదలో కూరుకుపోయింది. ఎంతో శ్రమపడ్డ తరువాత బండి దారిలోకొచ్చింది. అప్పుడు అతని ఎదురుగా కోటు బూటు వేసుకున్న నీటుగా ఉన్న ఆకారం వచ్చింది. ఈ మట్టి నాకే సొంతం, దానిని నువ్వు తీసుకెళ్ళకూడదు, తీసుకొచ్చి నా సన్నిధిలో ఉంచమని చెప్పి ఆ ఆకారం అదృశ్యమైపోయింది. అది దేవుని ఉత్తర్వుగా గుర్తించి గోవిందస్వామి మట్టి పాత్రని ఆలయానికి తీసుకొచ్చాడు. అతనికి తెల్ల పువ్వు వచ్చింది. అప్పుడు ఆ పాత్రకి పూజ జరిపించి ఉత్తరువు పెట్టెలో ఉంచారు. నేను మట్టి తవ్వడానికి ఊరవతల చెరువులోకి బండి కట్టుకుని వెళ్ళాను. నేను ఇంట్లో నిద్రపోతుండగా ఈ విధంగా మట్టి కోసం వెళ్ళినట్టు కల రప్పించి, ఈ మట్టి నాకు మాత్రమే సొంతం, ఇది తోటలోకి తీసుకెళ్ళకూడదు, దీన్ని తీసుకెళ్ళి పూజలో ఉంచమని ఆయన నాకు చెప్పారు. ఆ తరువాత గోవిందస్వామి కలలోకి కుమారస్వామి తరచుగా వస్తున్నాడట. చుట్టంలాగా వచ్చి ఆయన్ని మాయ చేసి వెళ్ళిపోతున్నాడట. ఏదో ఒక రోజు దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తానన్న ధీమాతో ఉన్నాడు గోవిందస్వామి. ఇప్పుడు కూడా చెప్పాడు. అదేంటో తెలుసా? తొందరలో మన రాష్ట్రం మొత్తం సరైన సమయంలో మంచి వర్షాలు పడతాయి, రైతులందరినీ నువ్వులు వెదపెట్టమను, ఈ 7 నువ్వులు బాగా పండుతాయని చెప్పాడు. ఇలా రోజు కల్లోకొచ్చి మాట్లాడుతుంటాడు. ఈ విధంగా రోజు వచ్చి కాసేపు మౌనంగా కూర్చుంటాడు, కాసేపు ఆటలాడుకుంటాడు. అమ్మమ్మ అని పిలుస్తాడు, తాతయ్య అని పిలుస్తాడు, చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. నేను ఇది చెప్పకూడదు.
చెప్పకూడదు. అది దైవ రహస్యం. చెప్పకూడదు, చెప్పకూడదు, అంతకుమించి చెప్పకూడదు. అదంతా దైవ రహస్యం, చెప్పకూడదు. శివన్మలై దేవుడి ఉత్తర్వు ఏమిటో తెలుసుకొని ముందు జాగ్రత్తలో ఉండడానికి, ఇప్పుడు ఏ వస్తువు ఉత్తర్వులో ఉందో తెలుసుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ పద్ధతి ఎప్పుడు మొదలయ్యింది? 50 సంవత్సరాలు అంతకన్నా పూర్వమే ఈ గుడికి కొంతమంది ఫారినర్స్ అప్పుడు వచ్చి ఇక్కడ కోయంబత్తూరులో బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు కుమారస్వామి పిల్లవాడి రూపంలో ఆ ఫారినర్ కళ్ళలో కనిపించి, నేను పలానా చోట ఉన్నాను, నాకు నీ దగ్గర నుంచి ఒక వస్తువు కావాలి, అది నువ్వే తీసుకొచ్చేవాలి అని ఆయనతో చెప్పి స్వామి అదృశ్యమైపోయాడు. ఇళంగో 50 సంవత్సరాలకు పూర్వం మలేషియాలో ఉండేవాడు. అక్కడే పౌరసత్వం పొంది జీవిస్తున్నాడు. భార్య, 2 కుమారులతో సంతోషంగా ఉంటున్నాడు. సొంత ఇల్లు, బోలెడంత సంపాదన, ఏ లోటు లేకుండా సుఖంగా ఉంటున్నారు. ఒక అర్ధరాత్రి వేళ ఆయనకు కలొచ్చింది. ఇంట్లో పూల చెట్లకు తను నీళ్లు పోసి వెళ్తూ తిరిగి చూడగా నీరు రక్తంగా మారింది. భయంతో ఉలికిపడి లేచి వెళ్ళి మంచినీళ్లు తాగి మళ్ళీ పడుకున్నాడు. ఉదయం లేవగానే కల విషయం తన వాళ్లతో చెప్పాడు. వాళ్ళు నవ్వి ఆటలు పట్టించారు. మరునాడు రాత్రి మరో కలొచ్చింది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తలదువ్వుకుంటున్నప్పుడు దువ్వెన మెల్లగా పాములాగా మారింది. మళ్ళీ ఉలికిపడి కలలో నుంచి లేచాడు ఇళంగో. ఎందుకు ఇలాంటి కలలొస్తున్నాయో అతనికి అర్థం కాలేదు. ప్రతిరోజు ఇలాంటి కలలే వస్తున్నాయి. ఒకరోజు నిశిరాత్రి వేళ అతని కలలో ఒక బాలుడు కనిపించాడు. నేను శివన్మలై కుమారస్వామినని, తన ఆలయానికి బంగారంతో తయారు చేసిన హారాన్ని కానుకగా ఇవ్వమని చెప్పి అదృశ్యమైపోయాడు. ఆ ఆలయం ఎక్కడుందో కూడా ఇళంగోకు తెలియదు. వెంటనే తమిళనాడుకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేశాడు. అడ్రస్ తెలుసుకొని వెంటనే బయలుదేరి ఆలయానికి వచ్చాడు. దేవుని ఉత్తర్వు ప్రకారం ఈ బంగారు హారాన్ని ఆలయానికి కానుకగా ఇస్తున్నానన్నాడు. అది తీసుకోవాలా వద్దా అని ఆలోచనలో పడ్డారు ఆలయ నిర్వాహకులు. చివరికి ఆ హారాన్ని తీసుకొని అద్దాల పెట్టెలో ఉంచి భక్తుల దర్శనార్థం ఒక చెట్టు దగ్గర ఉంచారు. ఇది జరిగిన కొద్ది నెలలలోనే బంగారం ధర 300 రూపాయల నుంచి 3000 రూపాయలకు పెరిగిందని చెప్తున్నారు. ప్రజలకి తెలియాలి ఏం జరుగుతుంది, రేపేం అవుతుంది అంటే ముందుగానే జరగబోయేదేంటో తెలియజేయటమే ఈ గుడి విశేషం, ఈ గుడి మహత్యం. ఈ విధంగా జరగబోయే విషయాల్ని ముందుగానే తెలుసుకోవడానికి శివన్మలైకి వస్తున్న భక్తుల సంఖ్య నానాటికి పెరిగిపోతూనే ఉంది. మానవ జాతికున్న పురాతన నమ్మకాల్లో ముఖ్యమైనది భవిష్యత్తు గురించిన భయం. అది అంతేలేనిది. ఆ భయాన్నే శక్తిగా మార్చి ప్రయోజనాన్ని పొందగల సూత్రం ఒకటి కావాలి. అది ఇంకా కనిపెట్టలేకపోయినప్పటికీ దానికోసమే ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని మనసులో తలపోస్తూ కొండ మీద నుంచి కిందికి వస్తున్నాం.